హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకాంత్. సో అబ్స్ట్రాక్ట్ సిరీస్ 1లో ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ 8. సో ఈ సిరీస్లో నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రతి పెయింటింగ్లోనూ నేను అనుకున్నది నా ఇమాజినేషన్ని ఎగ్జాక్ట్గా నేను డిపిక్ట్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఈరోజు ఇదే హుడా పార్క్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ పెయింటింగ్ లైవ్ సెషన్ ప్లాన్ చేసుకున్నాను. సో కెమెరామెన్ ధర్మరాజు ఇక్కడ షూట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ పెయింటింగ్లో ఏం చేయబోతున్నాము ఏంటంటే, అది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగే, బట్ స్టిల్ ఇంకా దాని మీద సరైన క్లారిటీ ఆఫ్ ఇమాజినేషన్ లేదు. ఒక బ్రీఫ్ చిన్న సెన్సువల్ ఒక సెన్సెస్ మీద ఎమోషన్స్ని డీల్ చేసే విధంగా ఒక విజువల్ అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తాము, అవుట్పుట్ ఏమొస్తుందో. లెట్స్ సీ. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
చూశారు కదా. సో ఇప్పుడు చేసిన పెయింటింగ్ రెగ్యులర్గా చాలా అబ్స్ట్రాక్ట్గానే, అంటే అసలు ఫామ్లెస్గాను, ఏమంటారు, ఫామ్లెస్గా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ అనేటివి ఇంతవరకు సృష్టించాను. చాలా కాంప్లెక్సివ్ అబ్స్ట్రాక్ట్ వెర్షన్లో చేశాము. ఈసారి కొంచెం ఫామ్ని యూజ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పార్క్ చూడంగానే కపుల్ అండ్ లవర్స్ వాట్ ఎవర్ ఫీల్ కొంచెం బాగా అనిపించింది నాకు. సో ఎన్విరాన్మెంట్ ఇదంతా చూస్తుంటే కొంచెం ఆ వైబ్, రొమాంటిక్ వైబ్స్ అనిపించాయి. సో అట్లా నాకు కొంచెం విత్ ఫామ్ తోటి చేద్దామని అనిపించింది. సో ఐ యూజ్డ్ ఫార్మ్స్, హ్యూమన్ బీయింగ్స్, అండ్ యూ కెన్ వ్యూ దాంట్లో కపుల్స్ అండ్ షేరింగ్ దేర్ రొమాంటిక్ వైబ్రేషన్స్. సో బోత్ ఆఫ్ దెమ్ క్యాన్వాస్ మీద కలర్ఫుల్గా, చాలా బ్రైట్గా కలర్స్ని యూజ్ చేయడము. సో దానివల్ల ఆ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ మొత్తం డిపిక్షన్ చేయడానికి నాకు బాగా అనిపించేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ కామెంట్ కూడా, మీకు ఏమనిపించింది, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవ్రీబడీ ఈజ్ పెయింటర్, ఎవ్రీబడీ ఈజ్ ఆర్టిస్ట్, బట్ ప్రతి దానికి ఒక వాట్ ఎవర్ మనం ఏదైనా ప్రిపేర్ చేస్తాం కదా అన్న, దాని రిజల్ట్స్ ఇమ్మీడియట్గా ఉంటుంది అన్న. దాన్ని మనం సరిగ్గా గ్రహించుకోవాలి. చిన్న చిన్న గుడ్డు ఇక్కడ రెప్పలు కింద గుడ్డు కనబడుతుంది, చూసారా? ఇది చూసారా? ఇది చిన్నగా ఇక్కడ చూసారా? ఇక్కడ గుడ్డు ఐస్, ఇవి ఐబ్రోస్, ఈగల్ ఫేస్ లాగా చేసింది ఏమిటంటే మీకు ఫేవర్. మీరు యూ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ మై పర్సెప్షన్. దాన్ని గుడ్ జాబ్, గుడ్ థింగ్స్ స్పేర్ దట్ వన్. ఇప్పుడు ఇగ్నోర్ అనుకోండి, ఆ దోషం వచ్చేస్తుంది మనకు. తెలిసి చేయకూడదు అట్లా. గుడ్నెస్ ఆల్వేస్ షుడ్ బి, అవునండి, అప్రిషియేట్. అవును అవును అవును. You should give some positive vibe. If either based on time permit you spend some time. మీరు ఇంత కష్టపడి అంత ఐడియా, ఎప్పటి నుంచి ఐడియా ఉంది మీకు? మీరు ఇక్కడికి వచ్చారు, అబ్బాయిని తీసుకొచ్చారు, ఫోటో పెట్టుకున్నారు, చేస్తున్నారు, ఫస్ట్ స్కెచ్ చేశారు, ఎంత శ్రమ పడ్డారు దాని గురించి. మరి అంత ఈజీగా నాన్న. ఓకే అన్న, ఐ విల్ మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డైలీ 6,000 స్టెప్స్ నాన్న. ఓకే, మినిమం 6,000 స్టెప్స్ చేస్తాను. నాకు జరిగే వరకల్లా 10,000 దాటిపోతుంది. సో అందుకే మీరు కూల్గా ఇదవుతున్నారు, రిలాక్స్గా ఉన్నారు. దాంతోపాటు మన దానిమంటే మన ప్రయత్నం కూడా ఉండాలి. అంతే, మీరు ఉండండి అన్న, మీ ప్రయత్నం ఏంటి, మీరు చేస్తున్నారు, మేము చూసాము. సో వెరీ థ్యాంక్ఫుల్ అన్నాం అనుకోండి. మీరు బాధ్యత మీకు చెప్పగలిగారు. మేమేం చేస్తామంటే దాన్ని రిసీవ్ చేసుకొని మేము హ్యాపీ ఫీల్ అయ్యి విల్ గివ్ అవర్ ఒపీనియన్ టు యూ ఇమీడియట్లీ. అది వెరీ హ్యాపీ అండి. మీరు మీద ఇది అనుకుని పోయారు, నేను చూడండి ఇది అనుకున్నాను, అలా కాకుండా మీరు పలికించి హౌ ఇది అన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పనికి ఒక సపోర్టు, మీ ఒపీనియన్ టు షేరింగ్ యువర్ ఐడియాస్ టు అదర్స్. ద అదర్ పర్సన్ ఆల్సో టేకింగ్ ఏ గుడ్ మేనర్, గివ్ రెస్పాన్స్ ఇమీడియట్. అది వెరీ హ్యాపీ. దట్ ఫెలో ఇది నార్మల్, అబ్నార్మల్ అనుకోండి, మీరు బాధ్యత. అవునా కదా? ఇప్పుడు అదే కొత్త. కానీ ఎవరితో సంబంధం లేదు, మనం యాక్టివ్గా ఉండాలి, అంతే నేర్చుకోవాలి. ఎస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ మస్ట్ బీ యాక్టివ్ అండ్ వీ మస్ట్ బీ క్లీన్ అండి. మంచిగా, మై బెస్ట్, మంచిగా చెప్పారు. ఆ వర్డ్ మంచిగా యూజ్ చేశారు, క్లీన్ అనే వర్డ్ మంచిగా యూజ్ చేశారు నాన్న. మీరు మీలాంటి వాళ్ళతో మాట్లాడితే మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్ అని కాదు, న్యూ వర్డ్స్, న్యూ వర్డ్స్ ఇమీడియట్లీ వీఆర్ క్యాచింగ్ యువర్ వర్డ్స్ ఆల్సో. సి మనం లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ మనం ఏ విధంగా మన సెల్ఫ్ అటైన్మెంట్ అనేది ఉంటుంది. సెల్ఫ్ ఏమంటారు, ఎక్స్ప్రెషన్స్ అనేది వస్తుంది. సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. ఓకే, సెల్ఫ్ క్వశ్చన్ అనేది ఉంటుంది. తర్వాత సెల్ఫ్ క్రిటిక్ అనేది ఉంటుంది.
critic, say a case. Because of the self-critic only. You can మనం లోపల వాటర్ని మిల్క్ని సపరేషన్ చేసుకోవడం అనేది ప్రాసెస్. మనలో ఉన్న వాటర్ అండ్ మిల్క్, వాటర్ ఎలాగో మనలో 70%. దట్ మిల్క్ ఆఫ్ ప్యూరిటీ, ద మిల్క్ ఆఫ్ దట్ స్ట్రెంగ్త్. మిల్క్ అంటేనే ఒక ఏమంటారు, మనకి ఆహారం, పవర్ఫుల్ ఫుడ్. అంటే వాటర్ అండ్ మిల్క్ ఏ విధంగా అయితే కలిసిపోయి ఉంటుందో అట్లా ఉంటుంది మన లోపల. సో దాన్ని సపరేషన్ చేయకుండా లైఫ్ని లీడ్ చేస్తుంది. సో దేర్ వీఆర్ ఫైండింగ్ సమ్ ప్యూరిటీ. అవునండి, బాగుందండి, మంచి. వాట్ ఈస్ ద గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. బ్యాడ్ అంటే రెండింటిని వదిలేసి బతకలేము. అవును, చెప్పాను కదా సార్, 70%, 30%, 70-30. ఏదో కాఫీలో 60% కాఫీ, 60% 40, 60 కాఫీ, 40% చికోరీ అన్నట్టు. చకోరి అన్నట్టుగా హ్యూమన్ బీయింగ్లో సి మ్యాడ్నెస్ అనేది పోదు, రెండు ఉంటాయి. సి గుడ్నెస్ అనేది, ఈ గుడ్నెస్ అనేది బ్యాడ్నెస్ అనేది ఏంటంటే మనం బ్యాలెన్స్ చేస్తాం. అవునండి, హ్యాండ్లింగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదర్ దాన్ వీ కెనాట్ అసలు బ్యాడ్నెస్, షాడో లేకుండా లైట్ లేదు, అవును, లైట్ లేకుండా షాడో లేదు. అవును, కానీ వీ హావ్ టు చూస్ ద థింగ్స్. హౌ టు బ్యాలెన్స్. బ్యాలెన్స్. లైట్ ఎక్కువ ఉండాలా, షాడో ఎక్కువ ఉండాలా. అవును, దట్ ఈస్ అవర్ చాయిస్. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు. యువర్ గుడ్ ఒపీనియన్ టు యూ. ప్లీజ్ కమ్. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు రండి, విజిట్ చేయండి. వస్తాను అన్న, నేను ఫ్రీగానే ఉంటాను. వస్తాను, వస్తాను నేను ఫ్రీగా ఉన్నప్పుడు. మీరు ఎప్పుడన్నా వస్తే మీ నంబర్ ఇస్తే మీ వస్తే నాకు ఇంకా నంబర్ వాట్సాప్లో మీరు కదా. మరి లేకుండా నాకేం తెలుసు మీరు ఇక్కడ నెంబర్లో ఉంది. మనకు ఆర్టిస్ట్ అనంత్ అని ఒక ఆయన ఉంటారు. అనంత రాజ్బాబు తెలుసు? రాజ్బాబు అంటే ఓల్డ్ యాక్టర్. అదే సండే ఆయన బ్రదర్. ఎవరు ఇతనా? ఇతను అనంత్ అని యాక్టర్. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. ఈజ్ నౌ అరౌండ్ 62 years. 62? తక్కువ, నాకంటే తక్కువ. చాలా చిన్నవాడు, మీకంటే చిన్నవాడు. బట్ ఆయన మనకు ఫ్రెండ్. ఓకే. సో ఆయన ఈ లైక్ టు విజిట్ స్టూడియో. అట్లానా? సో మనకి దినాలు ఇలా విజిట్ చేయడం లేదంటే సోషల్ మూమెంట్ డెవలప్ అవుతుంది మనకు అన్ని విధాల. నాకు ఆయనకు ఉన్న అండర్స్టాండింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే, ఇప్పుడు మీరు మాట్లాడాము కదా, సమ్ ఫ్యూ వెరీ ఫిలాసఫికల్ వర్డ్స్ అంతే. ఈ అటాచ్మెంట్ అదే అవునా? అదే మిమ్మల్ని పలికించినందుకు వాట్సాప్లో వచ్చారు, ఫ్రెండ్ అయ్యాము. మీరు అక్కడి నుంచి నేను మార్నింగ్ వస్తున్నా, సరే వస్తున్నా అనుకున్నాను. అట్లా ఆ విధంగా దట్ షుడ్ కంటిన్యూ అవర్ రిలేషన్షిప్. ఆ విధంగా. సో ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను. సో వీ ఆల్ హ్యావ్ సమ్ ఫిలాసఫికల్ టాక్. అవునండి, వెరీ గుడ్, మంచిగా. దట్స్ ఆల్. ఓకే 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 మేకేమో ఓకేనా? నవ్ ఇట్ ఐ విల్ సెండ్ టు మై సన్. వెరీ గుడ్. Either join or not, that's another matter. That's not regarding that. But I love to enjoy such kids. I love to see and I love to interact with such kids. Because they have a fresh mind and fresh thoughts and everything. They're clean. So I'd like to enjoy with children. I don't like to teach. Usually they are like a plain paper, no? Whatever we have to design, we can design. See, the day how she responded, you might be hesitated a little to communicate, but she responded immediately. That is the beauty of doubt can solve, but their doubts not like the doubts. No, those doubts are finding something inside others. We have to argue. Argument.